అందరికి నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అబ్బబ్బబ్బబ్బా మూడొద్దుల సంధి ఏ ముసురు వానలు దంచుతున్నాయి. కొన్ని ఊర్లలోనైతే పుట్టి పెరిగిన కాంచెలు గింత వాన చూడలేదంటారు. మైబాద్ పట్నంలా ఇండ్ల కప్పుల దాకా నీళ్ళు వచ్చినాయి అంటే ఏ తీర్ల వానలు పడుతున్నాయో చూడుండ్రి. వానలు చల్లగుండా వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి. మొగుల మీద మోటార్లు పెట్టినట్టే ఈ రామ్ లేకుండా దంచుతుంది. ఊళ్ళు మునిగే వానలు పడుతున్నాయి మొన్నటి సంధి. ఇక మైబాద్ దిక్కైతే చూడ వశమే లేదు. చాలా కాలనీలు నీళ్ళల్లో మునిగినాయి. ఇండ్ల మునిగేటట్టు వరద వచ్చింది. ఇక జనాలు కట్టుబట్టలతోటి కాపాడు దేవుడు అనుకుంటా పానాలు పిడికిట్ల పెట్టుకొని ఆవలబడ్డారు. మంత్రులు ఆఫీసర్లు ఏడపడావు చేస్తుర్రో గాని అయ్యో పాపం అని మందలిచ్చిన పాపాన పోలేదు. హైదరాబాద్లో ఏసీ ఎర్రల్లో కూర్చొని కడుపుల సల్లగదలకుంటా కాళ్ళు ఓరదాపుకొని ఆర్డర్లేసి హంగామా చేసుడు తప్ప బాధితులను పోయి పరామర్శించిన నాదుడే లేడు. జనాలు వరదల చిక్కుకున్న సమీక్షల పేరుతోటి సీఎం సారు టైంపాస్ చేస్తుండే గాని మంత్రులు ఎమ్మెల్యేలను వరద బాధిత ప్రాంతాల పర్యటించి బాధితులకు బాధ్యతగా నిలవాలని కూడా చెప్పిందే లేదు. ప్రతిపక్షమోళ్లకున్నంత ఆరాటం కూడా అధికార పార్టీల్లో తాన కనబడతలేదు. అధికారులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ప్రతిపక్షం లీడర్లు వాళ్ళను ముల్లిగట్టే పట్టినట్టు ఉరికిస్తుర్రు గాని సర్కారోళ్ళు ముసురు సలిలా ముసుగు కప్పుకొనే వన్నట్టున్నారు. షెల్టర్ కేంద్రాలు పెట్టుడు, వరద బాధితులకు తిండి నీళ్ళు అందియాలన్న ఆరాటమే లేదు. ఆవుసుంటే ఆళ్లే బతుకుతారన్నట్టున్నది సర్కార్ తీరు. కానీ అయ్యో పాపమని మా దగ్గరికి వచ్చిన లేరని అటు వరద బాధితులు కూడా గరమైతుండ్రు. కుండ వలిగినక్క కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు ఇసొంటి ఆపతి కాలం వచ్చినప్పుడే సర్కారోళ్ళు అసలు రంగు బయటపడుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతుండ్రట.